బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ, మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం జరగనుంది. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలను అందజేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాయి. ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. తర్వాత పీసీసీ అడ్వైజరీ కమిటీ, మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైతు వెన్నెల ఈరోజు గాంధీ భవన్ వేదికగా కూడా టీపీసీసీ కీలక సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఇక పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, అలాగే పీసీసీ అడ్వైజరీ కమిటీ సభ్యులు, పీఏసీ కమిటీ సభ్యులకు సంబంధించి కూడా ఈరోజు పాల్గొనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సంబంధించి కూడా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్న నేపథ్యం ఉంది. ప్రధానంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యక్షులు కావచ్చు, అలాగే జనరల్ సెక్రటరీలకు సంబంధించి కూడా టీపీసీ కార్యవర్గ కూర్పులో మొన్న నూతనంగా బాధ్యతలు చేపట్టారు. వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు నియామక పత్రాలను అందించే నేపథ్యం అయితే ఉంది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే రాష్ట్ర కార్యదర్శులు విశ్వనాథ్ సంబంధించి కూడా పాల్గొంటారు. ఇక డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా పీఏసీ, అలాగే పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశాలకు సంబంధించి జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగానే ఈ సమావేశాలు జరగబోతున్నాయి. దాంతో పాటుగా పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రంలో 7.5 కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలలో విస్తృతంగా ప్రచారాలకి ఏ విధంగా తీసుకెళ్లాలనే పైన కావచ్చు, అలాగే కులగణన దేశంలో రోల్ మోడల్ గా నిలిచింది. కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాలపైన కూడా చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకి సంబంధించి సన్నిధితో పాటుగా ప్రచార కార్యక్రమాలను విస్తృతపరచడంతో పాటుగా బీసీలకు సంబంధించి కూడా 42% కులగణన బేస్ గా చేసుకుని ఇప్పుడు టికెట్లు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్లు కేటాయించాలి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే పార్టీ పరంగా కూడా టికెట్లను ఇవ్వాలి అనే అంశం పైన కూడా ఈ రోజు కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. రాహుల్ గాంధీ ఏదైతే నినాదం ఉన్నదో ఆ నినాదాన్ని ఆయన ఏదైతే సంబంధించి కూడా బీసీ కులగణన జరిగింది. దీనికి అన్నిటికీ దేశమంతా కూడా మరోవైపు తెలంగాణ వైపు చూస్తా ఉన్నది. ఇక బీసీ కులగణనకు సంబంధించి కూడా తెలంగాణ మోడల్ గా తమ రాష్ట్రంలో చేయాలని కూడా డిమాండ్లు వెలువెత్తుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా ఈ రెండుకు సంబంధించి కూడా ప్రజలకు ఇచ్చిన హామీను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున 2 బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ, అలాగే బీసీ కులగణన, ఈ 2 సభలకు సంబంధించి కూడా అగ్రనేతలు రాహుల్ గాంధీ, అలాగే ఖర్గేను ఆహ్వానించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశాలకు సంబంధించి ఎక్కడ నిర్వహించాలి, ఎప్పుడు సమావేశాలు నిర్వహించాలి, దాంతో పాటుగా డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి డీసీసీ అధ్యక్షులకు సంబంధించి నియామకాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, స్థానికంగా పార్టీ బూత్ లెవెల్లో ఏ విధంగా బలోపేతం చేయాలి, పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నిటికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నిటికి సంబంధించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని పైన కూడా పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన ఈ రోజు ఈ కీలకమైన సమావేశాల్లో
చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ.